నాకు ఈ సంబంధించిన దేవాలయం వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారి నమ్మగారికి కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలండి. ఈరోజు చదవబడిన వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి 7 వరకు. ఎవరైనా చదవండి. చాలండి. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, నా ప్రియుని గురించి పాడేదను వినుడి. నా ప్రియుడు అంటే అర్థం ఏంటండి? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడికి ఏముందని చెప్పాలి. తండ్రి అయిన దేవుడికి ఏముందండి? ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట ఎక్కడ ఉందంటే ఒకసారి చదవండి. చాలా ఏంటంటే సత్వ భూమి గల కొండ మీద. సత్వ భూమి అంటే ఏంటంటే సారవంతమైన భూమి. అది ఎక్కడ ఉందంట? కొండ మీద ఉంది. ఎందుకని తండ్రి దేవుడు కొండ మీద తీసుకున్నాడు? పొలంలో ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే తండ్రి దేవుడు కొండ మీద ఎందుకు తీసుకున్నాడు? ఎందుకంటే మనం పంట వేసినప్పుడు ఏమవుతుందంటే, మనం పంట వేసినప్పుడు నేలకున్న సత్తువ తగ్గిపోతుంది. మనం ఏం చేస్తాం? అప్పుడు ఎరువు వేస్తాం. మనం పంటకి ఏ వేస్తాం మనకు తెలుసు. కానీ కొండ మీద ఎటువంటి ఎరువు దొరుకుతుందంటే ప్రకృతి సిద్ధవంతమైన ఎరువు. అది ఎలా దొరుకుతుందంటే, కొండ మీద ఏముంటాయండి? చెట్లు ఉంటాయి. ఆ చెట్ల నుంచి ఆకులు రాలిపోయి అవి కింద పడి కుళ్ళిపోయి అది ఎరువుగా మారబడుతుంది. మనం ఇక్కడైతే ఎక్కడ నేల మీద అయితే మనం పంట వేస్తే సారం పోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? మనం యూరియా అయ్యేసి ఎరువుని పెంచుతాం, మొక్క ఎదగాలని పెంచుతాం. కానీ కొండ మీద వర్షం పడినప్పుడు ఏమవుతుంది? మట్టి జారిపోయి కొత్త మట్టి వస్తుంది. ఇక్కడ కొండ మీద ఏం జరుగుతుందంటే పంటకు నూతన పంట పడుతుంది. కానీ మనం వేసిన పంట మాత్రం సారం తగ్గిపోతుంది. అలాగే ఒకసారి 2వ వచనం చదవండి. చాలండి. ఇక్కడ ఏమని రాయబడిందండి? ఆయన బాగా తిరగాలంట. మనం పంట వేసే ముందు ఏం చేస్తామండి? ట్రాక్టర్తో దుక్కు దున్నేస్తాం. కానీ మన పెద్దలు ఏం చేసేవాళ్ళు? ఎడ్లు కట్టి ఆ ఎడ్లకి నాగలు కట్టి రాత్రి పగలు వర్షం వచ్చినా ఎండలో వాళ్ళు చంప వచ్చి దుక్కు దున్నేవాళ్ళు. అలాగే మన తండ్రి అయిన దేవుడు ఏం చేశాడండి? ఎత్తైన స్థలంలో కొండ మీద సారవంతమైన భూమి తీసుకుని అక్కడ ఏం చేశాడు? బాగా తవ్వి రాళ్ళని ఏరాడు. రాళ్ళు ఎందుకు ఏరాడండి? రాళ్ళని ఏరకుండా ఉంచచ్చుగా. ఎందుకు ఏరాడు? ఎందుకంటే మొక్క బలంగా ఉండాలంటే రాళ్ళు తీసేయాలి. రాళ్ళు తీసివేస్తే మొక్క బలంగా ఉంటుంది. రాళ్ళు ఉండడం వల్ల ఏమవుతుందంటే మొక్క వేర్లు భూమిలోకి మొక్క నాటే ముందు ఏం చేస్తుంటే రాళ్ళని ఏరి అందులో ఏం చేస్తుంటే శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటాడు. అదే వచ్చి మనం చదువుతుంటే ఏమవుతుందంటే దాని మధ్యలో బురద ఒకటి వేయించి చాలండి ఏదండి బురద ఒకటి వేయించి ద్రాక్ష తొట్టును తొలగించారు. బురద అర్థం ఏంటి? బురద అర్థం ఏంటండి? బురద అంటే ఎత్తైన కట్టడ. అది ఎందుకు కట్టించాడంటే తండ్రి దేవుడు తోట మీదకి మన ఏ తోట వేసినా ఆ
తోట మీదకి నక్కలు పందులు వచ్చి ఆ తోటను పాడు చేయకుండా ఉండడానికి ఎత్తైన కట్టలను కట్టించి అక్కడ కాపలాగా కొంతమంది ఉంచుతారు. వారు ఎందుకు ఉంటారంటే నక్కలు పందులు వచ్చి తోట పాడు చేయకుండా ఉండడానికి వారు కాపలా ఉంటారు. అలాగే తండ్రి దేవుడు ఏం చేస్తారు? తొట్టులను తొలగించాడు. ఏ తొట్లు? ద్రాక్ష తొట్లు. ద్రాక్ష తొట్లు ఎందుకు తొలగిస్తారండి? మాట్లాడండి. ద్రాక్ష తొట్లు ఎందుకు తొలగిస్తారు? ద్రాక్ష రసం తీయడానికి. ఎప్పుడైతే మొక్క వేరు లోతుగా వెళ్ళుందో అప్పుడు మొక్క ఎదిగి ఏం ఫలిస్తుందండి? మంచి ద్రాక్ష పళ్ళలు ఫలిస్తాయి. ఆ ద్రాక్ష పళ్ళని ఏం చేస్తారు? తీసుకువెళ్ళి తొట్టులో వేసి ఆ ద్రాక్ష రసాన్ని తీస్తారు. అలాగే మనం రెండో వచనం చదువుతుంటే అక్కడ ఏమైనా ఉందంటే రెండో వచనం అండి. చాలా ఇక్కడ ఏమని రాయబడిందండి? ద్రాక్ష పండ్లు ఫలింపవాలని ఎదురు చూస్తుండగా కానీ అది కారు ద్రాక్ష కాసింది. ఇక్కడ తండ్రి దేవుడు ఏం చేశాడు? మొదటగా ఎత్తైన ప్రదేశం చూశాడు. ఏంటంటే ఎత్తైన ప్రదేశం కొండ. ఆ కొండ మీద ఏం చేశాడు? సత్తువగా భూమిని తీసుకున్నాడు. సత్తువగా భూమిని తీసుకున్న తర్వాత ఏం చేశాడంటే దాన్ని బాగా త్రవ్వి రాళ్ళని ఏరాడు. ఈ రాళ్ళని ఏంటంటే మొక్కకి అడ్డంకులు. మనం మొక్క పెట్టినప్పుడు మొక్క చుట్టూ కొండపోతుంది. ఎందుకు? దాంట్లో చెత్త జలాన్ని అంటే మొక్క నాటినప్పుడు మొక్క వేరు పూర్తిగా లోపలికి వెళ్ళాలని. అలాగే దేవుడు ఏం చేశాడంటే మొక్క నాటే ముందు రాళ్ళని ఏరాడు. రాళ్ళను ఈ రాళ్ళు ఏంటంటే అడ్డంకులు. ఏంటంటే రాళ్ళని అడ్డంకులు. అలాగే ఆ రాళ్ళని ఏరుతా ఏం చేశాడు? శాస్త్రమైన ద్రాక్ష తీగలు నాటాడు. నాటిన తర్వాత ఏం చేశాడంటే గుడిసె కట్టించాడు. తోట మధ్యలో ఎత్తైన కట్టలు కట్టించాడు. ఈ తోట పాడకుండా ఉండడానికి రక్షణ కోసం ఎత్తైన కట్టలు కట్టించాడు. అలాగే తర్వాత ఏం చేస్తాడు? ద్రాక్ష తోటను కొనిపించాడు ద్రాక్ష రసం కోసం. తర్వాత ఏం చేస్తాడు? ఎదురు చూశాడు. ఏం చేశాడండి? ఎదురు చూశాడు. దేని కొరకు? ద్రాక్ష ఫలాల కొరకు, మంచి ఫలాల కొరకు. తండ్రి దేవుడు ఎదురు చూసినప్పుడు ఫలించే సమయం వచ్చినప్పుడు ఏ ఫలాలు ఫలించినాయండి? కారు ద్రాక్ష. కారు ద్రాక్షలు అంటే ఏంటి? చేదని పనికిరాని ద్రాక్షలు. అయితే మూడో రోజులు ఒకసారి ఎవరైనా చదవండి. చాలండి. ఇక్కడ ఏమంటే రాయబడిందంటే కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చమని వారిని అడిగాడు. ఇక్కడ మనం ఇప్పుడు దాకా చదువుకున్నాం. ద్రాక్ష తోట ద్రాక్ష తోట ద్రాక్ష తోటను చదువుకున్నాం. కానీ ద్రాక్ష తోట ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఎవరండి? ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉంది. అలాగే
సాదృశ్యాన్ని పాలు తేనె ప్రవహించు దేశాన్ని, పాలు తేనె ప్రవహించు దేశం ఏదని కానాను, కానాను దేశానికి సాదృశ్యం ఉంది. తర్వాత తండ్రి సేవ ఏం చేశాడు? భారత కవి, అక్కడ భారత కవి రాగనేరాడు. ఈ రాగన్నయ్యి ఎవరికి సాదృశ్యం అంటే కానాలో ఉన్న 5 తెగల వారికి సాదృశ్యం. అది ఎక్కడ ఉందంటే నిర్మాకాండము 13వ అధ్యాయము 5వ వచనం. నిర్మాకాండము చాలా ఇక్కడ మనం చూసాం. ఎవరు ఉన్నారండి? ప్రతి నిమిషము నేను దానిని నీరు కట్టుతున్నాను, ఎవరు దాని మీదకి రాకుండానట్లు దేవాలయము దాన్ని కాపాడును. మనం యెషయా 5వ అధ్యాయంలో మనం చూసాం. ఏంటి? ద్రాక్ష తోట దగ్గర బురుజు కట్టించాడు.
కాలేజీకి ఎలాగైతే మనోహరమైన ద్రాక్షవనమని బిరుదిచ్చాడో అలాగే మనకు కూడా తండ్రి దేవుడు మనకి ఏమని బిరుదిస్తారని మనోహరమైన ద్రాక్షవనమని బిరుదిస్తారు. అందరూ ప్రార్థించాలి, మన పాపాలను ఒప్పుకోవాలి, మన విధి అవి ఒప్పుకొని మన అదే పని చేయడం కాదు, దాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే దాన్ని విడిచిపెడతామో అప్పుడు మన తండ్రి మనల్ని క్షమిస్తాడు. ఆమేన్. ఇక్కడ మనం 3 అంశాలు చూడవచ్చు. మొదటిగా యెషయా 5వ అధ్యాయంలో ఏం చూసాం? శ్రేష్టమైన ద్రాక్ష తోట చూసాం. అలాగే యెషయా 27వ అధ్యాయంలో ఏం చూసాం? మనోహరమైన ద్రాక్షవనం. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం? నిజమైన ద్రాక్షవనం. మనం ఎప్పుడైతే మన పాపాలని మన తండ్రి దగ్గర కన్నీరుతో విడిచి ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకుంటామో అప్పుడు మన తండ్రి పంతులు శ్రేష్టమైన ద్రాక్షవనంగా చేస్తాడు. రెండోది మనోహరమైన ద్రాక్షవనంగా చేస్తాడు. అలాగే మూడోది నిజమైన ద్రాక్షవల్లిగా మనల్ని మార్చుతాడు. నాకు సమయం ఇచ్చిన మీ అందరికీ వందనాలు. దీంట్లో ఏమైనా తప్పులు క్షమించండి.